హే అమిగోస్, వెల్కమ్ టు టీవీ5. సో ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో చూసుకుంటే పుష్ప 2 మీద కొంచెం నెగిటివిటీ వస్తుంది. మేమ్స్ వేస్తున్నారు, అల్లు అర్జున్ గారి మీద మేమ్స్ వేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ యాంటీగా ఉన్నారు. అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ చేయిస్తారు. ఇలా చాలా రకాల ఊహాగానాలు అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. అది నేను చెప్పింది కాదు. బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఒక విషయం మాట్లాడుకోవాలనుకుంటే పుష్ప క్రేజ్ అందరికీ తెలిసింది. ఇండియా దాటి ఖండాంతరాలు దాటి చాలా మటుకు అందరికీ పుష్ప అనేది నచ్చింది. అండ్ పుష్ప 2 గురించి మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఇది ఎలా ఉంటుంది, సుకుమార్ గారి డైరెక్షన్లో దానికి మించి ఉండబోతుందా, అసలు ఎలా బిజినెస్ చేస్తుంది, ఎంత పెద్ద హిట్ అవుతుందని మాట్లాడుకుంటే 1000 crores చేయబోతుందా. ప్రీ రిలీజ్ బిజినెస్ అనమాట. అసలు రిలీజ్ అవ్వకముందు బిజినెస్ గురించి మాట్లాడుకుంటే 1000 కోట్లు. అయితే అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, బ్లాక్ బస్టర్ అవడంతో నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన యాక్టింగ్కి. అయితే తెలుగు సినిమా చరిత్రలోనే నేషనల్ అవార్డు వచ్చిన హీరోగా ఫస్ట్ ఘనకీర్తిని పొందారు. అది గుడ్ విషయమే అని చెప్పచ్చు. ఎందుకంటే ఎంతైనా మన దగ్గర నుంచి వెళ్ళిన ఒక ఆర్టిస్ట్గా మంచి పేరైతే తెచ్చుకున్నారు. కానీ ఇదే కోణంలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ టైంలోని విభేదాలు కానివ్వండి, అండ్ అంతేకాకుండా మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం ట్విట్టర్లో వార్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతోపాటు జనసేన ఎమ్మెల్యే కూడా దీనికి కౌంటర్ అటాక్ కూడా ఇచ్చారు. దాని తర్వాత కూడా ఆయన ఎక్కడ ఆపలేదు. అల్లు అర్జున్ గారు ఒక స్టేజ్ మీద నాకు నచ్చితే వస్తా, ఎక్కడికైనా వస్తా, నా ఫ్రెండ్షిప్ కోసం ఎలా అయినా చేస్తానని ఇండైరెక్ట్గా కౌంటర్లు ఇచ్చారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి పీపుల్ కూడా అనుకున్నారు ఎంతైనా అల్లు అర్జున్ గారికి పుష్ప 2 మీద ఎఫెక్ట్ పడబోతుందేమో అనుకున్నారు. కానీ 1000 కోట్ల బిజినెస్, ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే జరగబోతుందని తెలుస్తుందన్నమాట. ఎలా? సో దానికి విశ్లేషణ కూడా ఇప్పుడు ఇస్తాను, ఎలా జరగబోతుంది 1000 crores అనేది కూడా. సో పుష్ప వల్ల పుష్ప 2 క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అసలు దీనికోసం ఆల్మోస్ట్ 2 years 3 years నుంచి కష్టపడుతూనే ఉన్నారు అల్లు అర్జున్ గారు. ఎలా వస్తుందో ప్రోడక్ట్ అనేది వెయిట్ చేస్తున్నారు. అసలు August 15th దిగాల్సింది ఈసారి December 6th లాక్ అయిందనమాట. తగ్గేదే లేదు అంటున్నారు. December 6th అయితే సినిమా వస్తుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. సో పుష్ప 2 బిజినెస్ గురించి మాట్లాడుకుంటే, ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే, నెట్ఫ్లిక్స్ సంస్థ ఆల్మోస్ట్ 275 crores అన్ని లాంగ్వేజెస్లో కలిపి పుష్ప 2 బిజినెస్ చేసింది. నెట్ఫ్లిక్స్ సంస్థలో రిలీజ్ అవబోతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఆడియో రైట్స్, కాపీ రైట్స్ కింద టీ సిరీస్ ఆల్మోస్ట్ 60 crores బిజినెస్ చేసిందనమాట. పుష్ప 2ని దక్కించుకుంది. అండ్ అంతేకాకుండా హిందీ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, హిందీ థియేట్రికల్ మార్కెట్లో ఆల్మోస్ట్ 200 crores పుష్ప 2ని దక్కించుకున్నారనమాట. ఇది అల్లు అర్జున్ గారికి ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పొచ్చు. 200 crores హిందీ థియేట్రికల్ మార్కెట్ని దక్కించుకోవడం అంటే సూపర్ విషయం అసలు. అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారమే 450 to 500 crores అయిపోయింది. అండ్ అంతేకాకుండా ఇంకా శాటిలైట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా ఆ బిజినెస్ జరగలేదు. అది 400 to 500 crores ఉండే అంచనా అయితే వేస్తున్నారు. ఆల్మోస్ట్ రిలీజ్ అవ్వక ముందే 1000 crores మార్కెట్ చేయబోతున్న ఫస్ట్ హీరో అని చెప్పచ్చు. అంటే బిఫోర్ ఏ హీరోస్ చేయలేదా అంటే రాజమౌళి గారి హీరోస్ కూడా ఇంకా టచ్ చేయలేదు. ఎందుకంటే ముందు సినిమాలు చూసుకుంటే వాళ్ళవి ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంత జరగలేదు. కానీ అల్లు అర్జున్ గారికి ఇప్పుడు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1000 crores మార్కెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ముందు ఇంత జరగడం అనేది చాలా ఆల్ టైమ్ హై రికార్డ్ అల్లు అర్జున్ గారి కెరియర్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. అండ్ ఒకవేళ ఆల్ టైమ్ హై రికార్డ్తో పాటు అంత మార్కెట్లోని ఈ కంటెంట్ అంత ఉందా, ఈ స్టఫ్ అంత ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే 1000 crores మార్కెట్ చేయడమే కాదు, అండ్ 1000 crores నిలబెట్టుకోవాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అవన్నీ లాభాలు రావాలి. మేబీ ఒకవేళ అచీవ్ చేసినట్లయితే అల్లు అర్జున్ గారి కెరియర్లోనే పుష్ప 2 కాస్త 1000+ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. 1000 to 2000 crores. ఇదేదో నోటి మాటగా కాదు, హిట్ అయితే మాత్రం 1000 to 2000 crores ఆయన సంపాదించే పుష్ప 2 నుంచి బిజినెస్ చేయబోతుందనే మాట మాత్రం వాస్తవం. ఎస్. అయితే ఇది అల్లు అర్జున్ గారికి స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకంటే రాజమౌళి గారి హీరోలు కాకుండా ఇంత మార్కెట్ చేసింది మాత్రం పుష్ప సినిమాయే, పుష్ప ఫ్రాంచైజీ. అండ్ థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ కూడా ఉంటుందంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు. పుష్ప 2 మాత్రం 1000+ crores సాధించేది మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ స్ట్రాటజీ అంటే ఎక్కువ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఇప్పటిదాకా మనకి ఖాన్స్ అయితే చేశారు బాలీవుడ్లో. లైక్ అమీర్ ఖాన్ గారిది దంగల్ కానివ్వండి, ఎక్కువ హైయెస్ట్ రికార్డ్ ఉంది. అండ్ అంతేకాకుండా షారుఖ్ ఖాన్ గారివి కూడా ఉన్నాయన్నమాట. కానీ మన తెలుగు నుంచి రాజమౌళి గారి హీరోస్ కాకుండా ఎక్కువగా వచ్చిన హైయెస్ట్ కలెక్షన్స్ చెప్పాలంటే ఇతనే.
అల్లు అర్జున్ గారు. అండ్ ఒకవేళ కన్నడలో వస్తే కేజీఎఫ్ సిరీస్, కేజీఎఫ్ ఫ్రాంచైజ్ కూడా 1000+ crores ఉంది కలెక్షన్స్ కాబట్టి, అది పక్కన పెట్టేస్తే మాత్రం హైయెస్ట్ అయితే మాత్రం అల్లు అర్జున్ గారు అని చెప్పొచ్చు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అల్లు అర్జున్ గారి కెరియర్లోని అండ్ అలానే ఇండియాలోని ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 1000+ crore చేయడం అనేది మాత్రం ఆల్ టైమ్ రికార్డ్. దీంతో ఇప్పటి వరకు వచ్చిన మీమ్స్ కానివ్వండి, ఇప్పటి వరకు వచ్చిన నెగిటివిటీ ఎక్కడైతే సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు చేస్తున్నారో ఇది సమాధానం అనే చెప్పొచ్చు. లెట్స్ సీ కంటెంట్ ఎలా ఉండబోతుంది, మరి ఎంత కలెక్షన్ చేయబోతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. That's it. This is Arjamahi signing off.